నేను స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తా. అసలేం లేదు మూవీలో. కథలేం లేదు, సెటప్ సరిగా లేదు, యాక్టింగ్ సరిగా లేదు, డైలాగ్ సరిగా లేదు, మ్యూజిక్ లేదు, ప్రాపర్ ఎంగేజ్మెంట్ లేదు, సరైన విషయాలు ఏవీ లేవు మూవీలో. కానీ అర్థం పర్థం లేని ఫైట్లు ఉన్నాయి. ఏ మాత్రం క్యూట్ అనిపించని క్యూట్నెస్ ఉన్నది. అసలు లవ్ స్టోరీయే గాని లవ్ స్టోరీ ఉన్నది. కొంతసేపు పైలట్ అంటారు, కొంతసేపు డాక్టర్లు అంటారు, ఆత్మలు అంటారు, టెడ్డీ బేర్ అంటారు, బాబాయ్, ఎయిర్ హోస్టెస్, సస్పెన్షన్ అండ్ మనకి హైపర్ టెన్షన్. మామూలుగా మేము బ్యాడ్ మూవీ అది ఇది అని అంటుంటాం, కానీ బుర్రపాడు బ్యాడ్ మూవీస్ చాలా రేర్ అండ్ అవి చాలా చాలా స్పెషల్ అన్నమాట. అండ్ బడ్డీ మూవీ అలాంటి ముత్యాల్లో స్పెషల్ అని ముత్యం. అల్లు శిరీష్ గారు ఇప్పటి వరకు మనకి చాలా గిఫ్ట్స్ ఇచ్చిర్రు, బట్ అన్నిట్లో స్పెషల్ గిఫ్ట్ అయితే ఈ బడ్డీ మూవీనే. అట్లాని చూసి నవ్వుకోవచ్చా? ఐరనీ WTF మూమెంట్స్ ఏమన్నా ఉంటాయా అంటే అలాంటి మూవీ కూడా కాదు. ఇది జస్ట్ ప్యూర్లీ బ్యాడ్ మూవీ అంతే, పరమ బోరింగ్. అండ్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇదంతా చూసి మనం షాక్ కూడా కాము. మొదటి నుండి బ్యాడ్ గానే ఉంటదని అనిపిస్తా ఉంటది అండ్ ఫైనలీ బ్యాడ్ గానే ఉంది. టెడ్డీ బేర్ ఉంది కదా, పిల్లలు చూడొచ్చు అనుకుంటారేమో, వాళ్ళు చూసే విధంగా కూడా లేదు మూవీ. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. సోయా చెప్తున్నా కదా, ఏం లేదు మూవీలో. చూసిన వాళ్ళకి ఒక అమ్మ బాబోయ్ తప్ప. జై హింద్.